మేడారం వనదేవతల సంస్కృతి సాంప్రదాయాలను కొందరు కావాలనే పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధమ్మిన జగ్గారావు అన్నారు. మండల కేంద్రం మేడారంలో ఆయన మాట్లాడుతూ కొన్ని సంఘాలు సమ్మక్క సారలమ్మపై ఆచారాలు వ్యవహారాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని, అల్లర్లు గొడవలు ఎక్కువగా హిందువులపైనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. చాలా మంది సంఘాలు అట్లా కాదు ఇట్లా కాదు అనేది ఆచారం కాదు, సాంప్రదాయం కాదు, సంస్కృతి కాదు అనేది చెప్పకొస్తున్నారు. వాళ్ళకు నిజం చెప్పాలంటే సంస్కృతి తెలియదు, సంఘం తెలియదు, ఏం తెలియదు. ఆదివాసుల ఆచారం ఎట్టుంటే తెలియదు. ఒకప్పుడు కోసి మా అయ్య ఎరకట్లం కట్టుకునేది, ఎరకట్లం ఒకటే చెట్టు లేదు, అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాం. అంటే అతనికి ఏదో ఒక ఆచారం, సాంప్రదాయం, సంస్కృతి తెలిసినాడే కదా. 20 సంవత్సరాల వరకు కట్టుకున్నాడు. నువ్వు ఇప్పుడు దీని పైన దొరుకుతున్నావు, అభివృద్ధి చెందినావా? నువ్వు ఇప్పుడు చెందాలన్నా ఇప్పుడు నేను పైన దొరుకుతున్నాను. ఎందుకంటే ఒక దేవత స్థలాన్ని, పవిత్రమైన స్థలాన్ని అల్లరి చేయవద్దు. ముస్లిం ఉన్నారు, క్రైస్తవు ఉన్నారు, ఏ దేవుడైనా పర్వాలేదు, అల్లరి చేయరు వాళ్ళు. అల్లరి ఎక్కడ పుడుతుంది? మన హిందువులలో ఎప్పటికి వస్తుంది. చూడండి, పలానా రాష్ట్రంలో పలానా వాళ్ళు అల్లరి చేసుకుంటారు, ఆ క్యాస్టులు, ఆ దేవతలు అంటారా అనరు. ఈ మధ్యలో ఎక్కువ మేడారం మీద పడ్డారు. మరి మీ